వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు. దాదాపు 2 నెలల నుంచి కూడా ఆ వ్యక్తి పోలీసులకి దొరకకుండా, అంతు చిక్కకుండా ఆ హత్యల గురించి ఆ రహస్యాలేమి బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే పోలీసులు ఈ 2 కేసులు కూడా చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. అయితే మొదటగా ఆహ్, గోకర్ల ఈశ్వర్ అలాగే రాజేశ్వరి ఇద్దరు కూడా ఎదురు బదులు ఇళ్లలోనే ఉన్నారు. గోకర్ల ఈశ్వరేమో మే 17 చనిపోయారు. దాని తర్వాత జూన్ 11వ తేదీనేమో రాజేశ్వరి చనిపోయింది. వాళ్ళ ఇంటి పేరు కూడా గోకర్లనే. కాకపోతే రాజేశ్వరి భర్త వేరే అతను, గోకర్ల చంద్రశేఖర్. ఇద్దరి కూడా ఎదురుబోదు ఇల్లులు. అయితే ఒకరి తర్వాత ఒకరి మరణం, ఆ హత్య, ఇదంతా కూడా ఆ గ్రామస్తుల్ని చాలా కలిచివేస్తుంది. ఏదో మూఢనమ్మకం వల్ల చనిపోయారేమో అంటూ కూడా చాలా మంది చెప్పారు. ఎవరో చేతబడి చేయించారేమో, ఊరికేదో అరిష్టం కలిగిందేమో, అందుకని ఇలా మరణాలు జరిగాయా, సంభవించాయా? పైగా వాళ్ళ మరణాలు కూడా చాలా కిరాతకంగా, దారుణంగా జరిగాయి. వాళ్ళు మరణించిన తర్వాత దాదాపు ఒక 5-6 రోజులు వాళ్ళ మృతదేహం కూడా లభించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వాళ్ళు దర్యాప్తు చేస్తున్న టైంలో వాళ్ళ యొక్క మృతదేహాలన్నీ కూడా లభించాయి. ఈ కేసుని పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అయితే మొదటిగా గోకర్ల ఈశ్వర్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి సంబంధించి ఒక వ్యక్తి ఒకరోజు సరదాగా బియర్ తాగుదాం అని చెప్పేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ బియర్ బాటిల్తో కొట్టి చంపేశాడు. అతను కొట్టి చంపడానికి కూడా ఒక కారణం ఉంది. రాజేశ్వరి జూన్ 11వ తేదీ చనిపోయిన చెప్పిన మహిళ. ఆ మహిళతో ఈ రామారావు అనే ఒక వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా కుటుంబ సభ్యులే. అంటే ఎవరైతే రాజేశ్వరి ఉన్నారో ఆమె ఆడబడుచు యొక్క భర్త రామారావు, చెప్పాలంటే వరుసకి అన్నయ్య అవుతాడు. అయితే ఈ రాజేశ్వరి యొక్క భర్త ఊర్లో ఉన్నట్ల గల్ఫ్ లో ఆయన జాబ్ చేస్తా ఉన్నాడు. అతని పేరు గోకర్ల చంద్రశేఖర్. అతను అక్కడ ఉండడంతో ఇక్కడ ఈమె అత్త మామలతో పిల్లలతో కలిసి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. ఇదే అదునుగా చూసుకున్న రామారావు ఆమె పైన కన్ను వేశాడు. ఆమెకి అవసరాలన్నీ కూడా తీర్చేందుకు ప్రయత్నించాడు. డబ్బులు కూడా ఇచ్చేందుకు సహాయం చేశాడు. అయితే వారి మధ్య ఆ బంధం కాస్త కొంచెం ప్రేమ వ్యవహారంగా కొనసాగి దాని తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకునేంత వరకు కూడా వెళ్ళారు. చాలా సార్లు కూడా శారీరకంగా కలిశారు. ఈ విషయం ఈ గోకర్ల ఎవరైతే ఉన్నారో బియర్ బాటిల్ తో కొట్టి చంపబడిన వ్యక్తి గోకర్ల ఈశ్వర్, ఆ వ్యక్తికి తెలిసిపోయింది. ఎదురు బదురు ఇల్లులే కాబట్టి రామారావు వస్తున్న విషయాలన్నీ కూడా తను గమనిస్తా ఉన్నాడు. ఆమెను బయటికి తీసుకెళ్తున్న విషయాలన్నీ కూడా గమనిస్తా ఉన్నాడు. మొత్తానికి ఒక రోజు వాళ్ళిద్దరి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించాడు, తెలుసుకున్నాడు. వాళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి. సో ఇతనేం అనుకున్నాడంటే అన్నయ్య వరుసన్న అలాంటి వ్యక్తితోనే ఈమె ఆ రకంగా ప్రవర్తించింది. సో ఖచ్చితంగా ఈమె నాకు కూడా దక్కే అవకాశం ఉంది అని ఆమె పైన కన్ను వేశాడు. దాని తర్వాత ఈ విషయాన్ని రామారావుకి షేర్ చేసుకున్నాడు. రామారావు ఊరుకుంటాడు. అప్పటికే రామారావు ఆమెతో వివాహేతర సంబంధం నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరికైనా ఈ విషయం చెప్పేస్తాడని రామారావు మొదట్లో భయపడ్డాడు. దాని తర్వాత ఈశ్వర్తో కొంచెం క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నించాడు. ఈశ్వర్ కూడా ఆ ఊర్లో ఉన్నాడు. ఇతను హైదరాబాద్ లో ఏదో ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ గ్రామ దేవత ఉత్సవాలకి ఊరు వెళ్ళాడు. దాని తర్వాత ఒకరోజు రామారావు ఈ ఈశ్వర్ని సరదాగా బియర్ తాగుదాం మనం అని చెప్పేసి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ఫుల్ గా అతనితో మద్యం సేవించిన తర్వాత అతన్ని ఒక బియర్ బాటిల్ తీసుకుని తలపైన బలంగా కొట్టాడు. స్పాట్ లో అతను చనిపోయాడు. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టడం, ఆ బాడీని వెతికే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అక్కడి నుంచి రామారావు మాత్రం చాలా సేఫ్ గా తప్పించుకున్నాడు. అసలు పోలీసులకి ఈ హత్య చేసిందే తనే అని ఒక చిన్న క్లూ కూడా ఇవ్వకుండా దాదాపు చాలా రోజుల నుంచి కూడా జాగ్రత్తగా ఉన్నాడు. ఏ రోజైతే ఆయన హత్య చేశాడో రామారావు, అదే రోజు సాయంత్రం మళ్ళీ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేశాడు. మనం పెట్టుకున్న విషయం, మన శారీరక బంధం గురించి ఈ గోకర్ల ఈశ్వర్కి తెలిసిపోయింది. ఇతను బయటకి చెప్పేస్తాడు, మీ ఆయనకి చెప్పేస్తాడు, చాలా ఇబ్బంది అంటూ కూడా తను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ రాజేశ్వరి భయపల్లా. అదే అదునుగా టైం తీసుకుని రామారావుని రివర్స్ లో భయపెట్టింది. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు పోతుంది, నేను చనిపోతా, నాకు డబ్బు అవసరం, నాకు నువ్వే చూసుకోవాలి, ఇప్పుడు ఎలా అంటే ఎలా కుదురుతుంది, అవును మరి నువ్వే పెట్టుకున్న అక్రమ సంబంధం అని చెప్పి రామారావుని బెదిరించింది. నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా చేస్తున్నావు అని కూడా నేను చెప్పేస్తానంటూ కూడా రామారావుని బెదిరించింది. అమ్మో, దీన్ని కూడా ఎలా అయినా సరే మనం వదిలించుకోవాలి, లేదంటే
ఇది నన్ను ఖచ్చితంగా ఈ హత్య చేసింది నేనే, అలాగే దీన్ని కూడా పాడు చేసింది నేనే అని నా పైన ఎలా అయినా సరే పోలీస్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం ఈమెను కూడా చంపేయాలి. ఈ రహస్యం ఆమెకు తెలియదు, ఆ రహస్యం ఈమెకు తెలియదు. ఎందుకంటే ఇద్దరు ఎదురుబదులు ఇల్లులు కాబట్టి. సో ఈమెను చంపేయడానికి కూడా ఒక ప్లాన్ చేసుకున్నాడు. జూన్ 11వ తేదీన ఆమెకి ఒక స్పాట్ పెట్టాడు. సో ఆమెతో సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పేసి ఒక బండి పైన దూర ప్రాంతానికి తీసుకెళ్లాడు. మాండాస మండలానికి సంబంధించిన పీతలి అనే గ్రామం దగ్గర జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు ఈ మహిళని. అక్కడికి తీసుకెళ్లారు. దాని తర్వాత సరదాగా వాళ్ళిద్దరు కూడా చాలాసేపు గడిపారు. శారీరకంగా కూడా ఆ తోటలో గడిపారు. గడిపిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న టైంలో ఆమె ఏదైతే ఆమె ధరించిందో ఆ దుస్తుల నుంచి ఒక చిన్ని తీసి ఆమె మెడకి బలంగా నలిపి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి మెల్లగా పారిపోయాడు. ఆ మృతదేహాన్ని అక్కడ దాచే ప్రయత్నం చేశాడు. అయితే రాజేశ్వరి యొక్క తండ్రి ఆయన పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి నా కుమార్తె కనిపించట్లేదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ కూడా. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే మే 17వ తారీఖు జరిగిన ఆ మర్డర్ మిస్టరీ గురించి ఇంకా తెలీదు. దాని గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఎలా చనిపోయాడు ఏంటనేది ఇంకా తెలియట్లే. సో ఈ కేసు కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజెస్ అబ్జర్వ్ చేస్తున్నా, అలాగే వీళ్ళకి అనుమానం ఉన్న వ్యక్తుల్ని విచారిస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ రామారావు అనే వ్యక్తిని కూడా వాళ్ళు విచారించే ప్రయత్నం చేశారు. ఒక నిఘా పెట్టారు. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని ఒక నిఘా పెట్టారు. అయితే రామారావుకి డౌట్ వచ్చింది, నేను చేసిన ఈ పని పోలీసులకి తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి. సో రామారావు ఏం చేశాడంటే తాను ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. నేనే ఈ హత్య అంతా కూడా చేసింది అంటూ కూడా ఒప్పేసుకున్నాడు. ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా చాలా షాక్ అయ్యారు. అలాగే ఇటు గోకర్ల చంద్రశేఖర్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తన వైఫ్ తనకు తెలియకుండా ఒక అన్నవరుసైన వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకుంది, నా పిల్లలు అన్యాయం అయిపోయారని. అలాగే మరొక పక్క గోకర్ల ఈశ్వర్ తమ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు పెళ్ళైంది, భార్య స్వాతి, ఆయన వాళ్ళ భార్య పేరు. ఆయన కూడా ఇలా అక్రమ సంబంధం పెట్టుకుందామని ప్రయత్నించాడు. అప్పటికే ఆ విషయం తెలిసిపోయింది, అతను కూడా చనిపోయాడు. ఇటు తప్పు చేసిన రాజేశ్వరి, తప్పు చేద్దాం అనుకున్న ఈశ్వర్ ఇద్దరు కూడా చనిపోయారు. వారి పిల్లలు కూడా అనాథలుగా మిగిలిపోయారు. అందుకని పెద్దలు చాలా చెప్తారు, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు రామారావు అనే వ్యక్తికి అయితే మాత్రం ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఎందుకంటే అతను నేరాన్ని అంగీకరించిన హత్య చేసింది అతనే కాబట్టి ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ రాజేశ్వరిది తప్ప, రామారావుది తప్ప, చెల్లి వరుసైన ఆ మహిళతో సంబంధం పెట్టుకోవడం రామారావుది తప్ప, అన్న వరుసైన తెలిసినా సరే, ఆడపడుచు భర్త అయినా తెలిసినా సరే అతనితో రాజేశ్వరి ఇలా సంబంధం పెట్టుకోవడం తప్ప, ఈ విషయం తెలిసిన రాజేశ్వరరావు ఆ మహిళ పైన కన్నేయడం ఆ విషయం తప్ప, అందువల్ల చనిపోవడం తప్ప, దీని గురించి ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.